Hi viewers, you are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Manu. మీకు వచ్చేసి ఈ యొక్క నవీన్ కహానీ కలష్ అనేటువంటి బుక్లో నుంచి మనము విశారద్ పూర్వార్తలో వచ్చేసి మనము క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటున్నాము. టిప్పనియా శ్యామ అనేటువంటి క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. ప్రేమచంద్ర జీకి కహానీ నాదాన్ దోస్కే దో ప్రముఖ పాత్రో మే శ్యామ ఏక హై. రెండు ప్రముఖమైనటువంటి పాత్రల్లో శ్యామ అనేటువంటి క్యారెక్టర్ ముఖ్యమైనటువంటిది. వా చోటీ లड़की है. ఆమె వచ్చేసి ఒక చిన్న పాప. కేశవ్ की बहन है. కేశవ్ యొక్క చెల్లెలు. वह अपने माई से अधिक प्यार करती है. ఆమె వచ్చేసి ఆ పాప వచ్చేసి ఎక్కువగా వాళ్ళ అన్నని ప్రేమిస్తూ ఉంది. అంటే ఎక్కువగా ప్రేమ ఎక్కువ ఉందన్నమాట. उसके घर की कार्निस पर चिड़िए ने अंडे दिए. వాళ్ళ ఇంటి మేడ పైన వచ్చేసి ఒక పిచ్చుకు వచ్చేసి గుడ్డు పెట్టింది. ఉన్ అండోకే బారే మే జాన్నే కి ఇచ్చా దోనో భాయి బహన్ కోతి. ఆ యొక్క గుడ్డు గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహల వీళ్ళిద్దరిలోనే ఉండిందనమాట నా చెల్లెలకి. మాతాపితకు ఇంకే సవాలో కా జవాబు దేనేకి సమయ నహిత. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానము చెప్పేదానికి వాళ్ళకి టైం లేదనమాట వాళ్ళ అమ్మా నాన్నలకి వచ్చేసి. దోనో భాయి బహన్ చిడియేకి అండేకి సురక్షమే లగ్గయే. దాన్ని కాపాడాలని అనుకున్నారు. బాయినే సబ్ కామ్ కియా. అన్న వచ్చేసి అన్ని పనులు చేశాడు. ఉస్నే అండే దేఖ్ లియే. దట్ మీన్స్ వచ్చేసి ఆ యొక్క గుడ్డును కూడా చూశాడు. పర్ శ్యామకు ఊపర్ చన్నే నహి దియా. వాళ్ళ అన్న వచ్చేసి ఆ అమ్మాయిని వచ్చేసి ఆ యొక్క గుడ్డును చూసేదానికి అనుమతించలేదు. ఎందుకంటే ఉస్కో డర్ తాకి ఎందుకు భయపడ్డాడంటే గిర్ ఆయేగితో మా డాంటేగి. సపోజ్ వచ్చేసి ఆ పాప కానీ పడిపోతే తను వాళ్ళ అమ్మ దగ్గర దెబ్బ కొడుతుందేమో అని భయం. श्यामा बचपन के स्वभाव के अनुसार बाई को डराती है कि अंडे ना दिखाओगे तो माँ को कहूंगी. సపోజ్ వచ్చేసి నన్ను ఈ యొక్క గుడ్డును కానీ చూడని ఇవ్వకపోతే నేను అమ్మతో చెప్పేస్తాను. బడే మాయిని కహాకి డరాయాతో మారుగా. సపోజ్ వచ్చేసి నన్ను కానీ భయపించావంటే నేను అమ్మతో बड़े माई ने कहा कि डराया तो मारूंगा నిన్ను కొడతాను అని చెప్పాడనమాట. अंडे के टूट जाने पर दुखी श्यामा माँ से सारी बातें बता देती है. सब ఆ గుడ్డు కింద పడిపోయేసరికి ఆ తర్వాత వచ్చేసి అన్ని విషయాలు వాళ్ళ అమ్మకి చెప్పిందనమాట. బాయి के प्यार के कारण पहले माँ से नहीं कहती. వాళ్ళ అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో మొట్టమొదట చెప్పలేదు వాళ్ళ అమ్మకి. కహానీ में बाई बहन का अनोखा प्यार दृष्टिगत होता है. దీంట్లో వచ్చేసి అన్యోన్యమైనటువంటి ప్రేమ అన్నా చెల్లెల ప్రేమని ఇక్కడ పాఠకుల యొక్క దృష్టిలోకి తీసుకొచ్చారనమాట ఈ యొక్క ప్రేమచంద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.